చేప నోటిలో ఉన్న షెకెలను గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. ఒకానొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యుడైన పేతురు కపెర్నహూములో ఉన్నప్పుడు అరషెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురు దగ్గరకు వచ్చి, మీ బోధకుడు పన్ను చెల్లింపరా అని అడుగుతారు. అడిగినప్పుడు పేతురు చెల్లిస్తాడని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఒక గృహములో వాక్యము బోధిస్తున్నప్పుడు ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. అయితే అక్కడ జరిగిన సందర్భం ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 25వ వచనము. ఆయన ఇంటిలోనికి వచ్చి అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, పేతురు యేసయ్య ఉన్న ఇంటిలోనికి వెళ్ళాడంట. యేసయ్యతో ఏమీ మాట్లాడలేదంట. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం ప్రకారము ఆయన హృదయ ఆంతర్యాలను ఎరిగిన గొప్ప దేవుడండి. పేతురు యొక్క హృదయములో, పేతురు యొక్క ఆంతర్యములో ఇదిగో అరషెకేలు కట్టాలి, పన్ను కట్టాలన్న వేదన కలిగి ఉన్నాడు. అయితే తన ఆంతర్యంలో ఉన్న వేదన ఎరిగిన గొప్ప దేవుడు పేతురు మాట్లాడక మునిపే ఆ సంగతిని ఎత్తి ఏమని మాట్లాడుతున్నాడంటే, సిమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకపు పన్నును ఎవరి యొద్ద వసూలు చేదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడుగుతాడు. అడిగినప్పుడు అన్యుల వద్దనే అని పేతురు జవాబిస్తానండి. నో కింగ్ విల్ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ సన్స్, దే విల్ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ జెంటైల్స్. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు నీకేమి తోస్తుంది అని అడిగినప్పుడు పేతురు అన్యుల యొద్దనే కలెక్ట్ చేస్తాడని చెప్పాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, ఆయనను వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరిచినలా ఒక షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ఆయనను అన్న మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ కుమారులు స్వతంత్రులే, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అయినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకంలో జీవించినప్పుడు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి మనకు చూపించున్నాడండి. అక్కడ మనం గమనించినట్లయితే రోమా 13:1 ప్రకారము అధికారమునకు మనము లోబడే వారంగా ఉండాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క కైసరు గవర్నమెంట్కి లోబడి ట్యాక్స్ కట్టడానికి ఒప్పుకొని ఉన్నాడు. పేతురుతో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలం వేసిన తర్వాత ఒక చేప దొరుకుతుంది. ఆ చేప నోరు తెరవంగానే ఒక షెకెలు దొరుకుతుంది. అది తీసుకొని నా కొరకు నీ కొరకు ట్యాక్స్ పే చేయమని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సముద్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకమునకు సాదృశ్యంగా ఉంది. ఆ గాలము దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ చేప దేనికి సాదృశ్యంగా ఉంది అంటే విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. సేవకుని యొక్క అవసరాలు తీర్చడానికి దేవుడు సంఘములో విశ్వాసులను ఏర్పాటు చేస్తాడు. సేవకుని యొక్క అవసరము విశ్వాసుల ద్వారా తీర్చబడటం అనేది దేవుని యొక్క చిత్తమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ సేవకునిగా నీవు ఈ యొక్క వాక్యం వింటున్నావేమో, ఇదిగో పేతురు అయితే వలను విడిచిపెట్టి ఉన్నాడు, తన దగ్గర డబ్బులు లేవు. అయితే నీ కొరకు దేవుడు విశ్వాసులను ఏర్పాటు చేసి నీ అవసరాలు తీరుస్తాడు. ఒకవేళ విశ్వాసిగా నీ యొక్క వాక్యం వింటే గనక నీ సేవకుని యొక్క అవసరాన్ని దానిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన యొక్క మాటకు లోబడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక.